క్వెషనింగ్ పాస్ట్ ఈవెంట్స్ అంటే గతంలో జరిగిన సంఘటనలను ప్రశ్నించడం అన్నమాట. గతంలో ఏమైనా జరిగిన విషయాల గురించి ఎంక్వైరీ చేయడాన్ని క్వెషనింగ్ పాస్ట్ ఈవెంట్స్ అంటాం. దీనికి ఏముండాలంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వెషన్ వర్డ్ ఉండాలి. క్వెషన్ వర్డ్ తర్వాత డిడ్ రావాలి. క్వెషన్ వర్డ్ అంటే మీకు తెలుసు. ఇక్కడ చూడండి క్రిందనున్నాయి. వేర్, హౌ, వెన్, వాట్, వై, వేర్ మళ్ళీ ఇగో హౌ మచ్, హూమ్ ఇది క్వెషన్ వర్డ్స్ అంటే ఇంట్రోగేటివ్ వర్డ్స్. దీని తర్వాత ఖచ్చితంగా ఏముండాలి? డిడ్ ఉండాలి చూడండి. అన్నిట్లోనూ కూడా డిడ్ ఖచ్చితంగా ఉంటది. డిడ్, డిడ్, డిడ్ చూసారా? హౌ మచ్ డిడ్ ఖచ్చితంగా రావాలి. డిడ్ వచ్చిన తర్వాత సబ్జెక్ట్ అంటే డూవర్ ఆఫ్ ది యాక్షన్ అంటే ఆ వెర్బ్‌లో ఉండే పని చేసేవాడు. చూసారా ఇక్కడ యూ, తర్వాత హీ, షీ, రాజు, యూ, షీ, యూ, యూ వచ్చింది. తర్వాత అప్పుడు వెర్బ్ రావాలి. ఈ వెర్బ్ ఏమై ఉండాలంటే ఖచ్చితంగా వి1 అంటే ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ అయి ఉండాలి. చూడండి ఇక్కడ. ఇక్కడ ఏమొచ్చింది? గో వచ్చింది ఇక్కడ. అలాగే కంప్లీట్, అలాగే సబ్మిట్, అలాగే ఈట్, మీట్, గో, ప్లే, కన్సల్ట్ ఈ విధంగా రావాలి. ఓకే. ఇలా వచ్చినట్టయితే ఈ ఈ ఫ్రేమ్ ఏం చేస్తదంటే పాస్ట్ ఈవెంట్స్‌ని గతంలో జరిగిన సంఘటనలు క్వెషన్ చేస్తారు. చూడండి ఇక్కడ. వేర్ డిడ్ యూ గో లాస్ట్ మంత్? నువ్వు గత వారం ఎక్కడికి వెళ్ళావు? డిడ్ యూ గో? ఓకేనా? తర్వాత హౌ డిడ్ యూ కంప్లీట్ ద వర్క్? డిడ్ హి కంప్లీట్ ద వర్క్? అంటే ఎలా అతను ఆ పనిని పూర్తి చేశాడు? హౌ డిడ్ హి కంప్లీట్ ద వర్క్? అలాగే వెన్ డిడ్ షీ సబ్మిట్ ద లెటర్? ఆమె లెటర్‌ని ఎప్పుడు సబ్మిట్ చేసింది? వాట్ డిడ్ రాజు ఈట్ ఇన్ ద మార్నింగ్? రాజు ఉదయాన్నే ఏమి తిన్నాడు? నెక్స్ట్ వై డిడ్ యూ మీట్ హిమ్? వై అంటే ఎందుకు? ఎందుకు నువ్వు అతన్ని కలిసావు? వేర్ డిడ్ షీ గో యెస్టర్‌డే? నిన్న ఆమె ఎక్కడికి వెళ్ళింది? హౌ మచ్ డిడ్ యూ పే హిమ్? నువ్వు అతనికి ఎంత చెల్లించావు? హూమ్ డిడ్ యూ కన్సల్ట్? నువ్వు ఎవరిని కన్సల్ట్ చేశావు? ఈ విధంగా పాస్ట్‌లో జరిగినటువంటి ఈవెంట్స్‌ని మనం క్వెషన్ చేయడానికి మనం ఈ కాంబినేషన్‌ని క్వెషన్ వర్డ్ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వి1 ఆఫ్ ది వెర్బ్ అనే కాంబినేషన్‌ని వాడుకుంటాం.